అలాగే ఈ ప్రెస్ మీట్కి వచ్చేసిన కూటమి నాయకులందరూ కూడా నమస్కారం. గడిచిన వారం దినములుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి, అలాగే గురుపాం నియోజకవర్గంలో అయితేనేమి వైఎస్ఆర్సీపీ నిరసనలు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు మెగా డిఎస్సీ మీద. దానికి సంబంధించి ఈరోజు నేను కొంత సమాచారంతో రావడం జరిగింది. అయితే ఈరోజు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో భాగంగా 16,347 ఉద్యోగాలకి మొదటి సంతకం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. దాని తదనంతరం ఏదైతే ఉందో ఈ 16,347 ఉద్యోగాలకు సంబంధించి సుమారు 148 రోజుల్లో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏదైతే ఉందో ఈ మెగా డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగి పేపర్ లీకేజ్ జరిగింది అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కొంత కలవడం, ఆ తర్వాత రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ ఆ పార్టీ చేపట్టడం మేము చూస్తాం. సరే, నేను ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. 2018లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ ఉద్యోగాలు తీస్తానని చెప్పి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల కాలం 2019 నుంచి 24 వరకు కూడా వారు అలా కాలయాపన చేశారు తప్పించి ఒక్క టీచర్ ఉద్యోగం కూడా తీసిన దాఖలాలు లేదు. ఒక 2 నెలల్లో 2024 2 నెలల ముందు దిగిపోతామని ప్రభుత్వం దిగిపోయే ప్రక్రియలో ఎన్నికలు వస్తాయన్న ప్రక్రియలో 6,100 ఉద్యోగాలకి వారు నోటిఫికేషన్ ఇవ్వడం, అందులోనే టెట్ డిఎస్సి ఒక నెల రోజుల్లో ఒకేసారి రాయాలని నిరుద్యోగులకి ఈ ఎవరైతే టీచర్ ఉద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం, నోటిఫికేషన్లు ఇవ్వడం, అలాగే 2 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ అని చెప్పడం ఉద్యోగులకి, దానికి కూడా గౌరవ వేతనం అని ఆ సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది. అదంతా కూడా ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు గమనిస్తూ ఉన్నారని నేను చెప్తాను. ఆ తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మొదటి హామీ ఇచ్చారో దాంట్లో భాగంగానే మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రక్రియని మెగా డిఎస్సీ ప్రక్రియను భర్తీ చేయడం కూడా మనం చూసాం. అయితే ఈరోజు నేను కొన్ని టెక్నికల్ విషయాలు మా వాళ్ళు చెప్పారు, కానీ రెండు విషయాలు నేను ఒకటి ఈరోజు ఆ రోజు ఏదైతే ఉందో 2023 ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జీవో నెంబర్ 77 అని తెచ్చి దాని ప్రకారమే హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 23లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఆ జీవో ఇచ్చడం. ఈరోజు ఆ హారిజాంటల్ రిజర్వేషన్స్ ప్రకారమే ఈరోజు డిఎస్సిలో ఈరోజు ఇక్కడ మెగా డిఎస్సి ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. అది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. ఇంతకుముందు గతంలో ఏ ఉద్యోగాలు తీసినా వెర్టికల్ రిజర్వేషన్ మెయింటైన్ చేసేవాడు. ఓసీకి అయితే 40%, బీసీకి 29%, ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, ఈడబ్ల్యూకి 10%. అందులో మళ్ళీ మహిళలకు 33.3% ఉండేది. అలాగే వికలాంగులకు కొన్ని వాళ్ళ పర్సెంటేజ్ 4%, దివ్యాంగులకు ఉండేది. అలాగే సైనికులు, మాజీ సైనికోద్యోగులు కూడా మాజీ సైనికులకి 2% ఉండేది. అలాగే ఇంకా అదనంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మొన్న ఏదైతే 2 CHCలు ఇనాగ్రేషన్ చేసుకున్నామో దానికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆయన చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఎంతో చక్కగా ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నటువంటి ఇనాగ్రేషన్. ఎందుకంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి కళ మరి ఈరోజు నెరవేరింది. అంటే అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మరి అంటే ఈ 2 సంవత్సరాలు పట్టిందని మాట్లాడారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మొన్న మీడియాతో మాట్లాడి అంటే వాళ్ళు చేసిన దానికి మేము క్రెడిట్ చోరీ చేసామని చెప్పి మాట్లాడారు. అంటే క్రెడిట్ చోరీ ఎవరు చేశారు? మొత్తం ఇప్పుడే మా నాయకులందరూ కూడా సాక్ష్యాలతో జీవోలతో సహా విడుదల చేసిన పరిస్థితి మీరు చూశారు, మీరు తర్వాత చూస్తారు. ఎందుకంటే
ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి ఈరోజు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఏదైనా చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్తో చేసుకొని పోవడం జరుగుతుంది. మరి ఈరోజు 2 CHCలు ఏవైతే మనకి భద్రగిరి అలాగే కురుపాం జీవో నెంబరు 36 15/2/2019 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు 3 కోట్లతో మరి దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే 2 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత ఎట్టకేలకు 2021 మార్చిలో పనులు ప్రారంభించడం జరిగింది. అంటే మేము ఎప్పుడు పనులు ప్రారంభించారు అన్నీ ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడేదానికి మా దగ్గర కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. మీరేవో మాట్లాడారు, అన్నీ మేము చూసాం. మీ హావభావాలు అంటే ఎలా ఉన్నాయంటే ఇక్కడ గిరిజనుల పద్ధతి ఇలాగే ఉంటుంది అన్న విధంగా, అంటే నా పద్ధతి మేము గిరిజనులం పక్క, నువ్వెవరు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చారు, ఇవన్నీ మేము తేలుస్తాం. అదొకటైతే ఈ 3 కోట్లు చక్కగా ఖర్చు పెట్టాలి అని చెప్పి మరి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండగా చేసింది కూడా మీరు మర్చిపోయారు. మరి ఏదైతే 1,15,00,000 మాత్రమే ఖర్చు చేసి దాని తర్వాత నిధులు విడుదల చేయకపోవడం వలన అక్కడ పనులు ఉండిపోయిన తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 1,16,00,000 ఖర్చు చేసి 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశాం. 2 సంవత్సరాలు ఇంకా వాళ్ళకి పెండింగ్ అమౌంట్ 70 లక్షలు. 70 లక్షలు ఉంది ఇప్పుడు, అది కూడా మేమే ఇస్తాం. మరి మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, నీ క్వారీలకి ఎన్ని రోడ్లు వేసుకున్నారు అదొకసారి చెప్పండి. ఫస్ట్ నీ గోడ గిరిజన నిధులతో ఎలా కట్టుకున్నారు అది కూడా చెప్పండి. ఎందుకంటే నీవు అసెంబ్లీలో చెప్పావు, ఏం చేసావన్నారు కదా. అసలు ఇల్లుకి ఎవరైనా గవర్నమెంట్ డబ్బులు వాడుతారా అదొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఎవరైనా సరే మంత్రులు అవనివ్వండి, డిప్యూటీ సీఎం అవనివ్వండి, గవర్నమెంట్ డబ్బులు ఎవరు వాడరు. అదొక్కసారి నీ గోడ కూల్చడానికి గవర్నమెంట్కి మేము పంపిస్తాం, అదొకసారి మీకు గుర్తు చేస్తున్నాము. ఇంకోటి అంటే భద్రగిరి CHC మా టైంలో వచ్చింది, మేమే చేసాము అని చెప్పారు. అవును, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరో ఒక టైంలో పూర్తి చేస్తారు. మరి ఈరోజు అంటే మీరు దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఇక్కడ ఉన్నటువంటి నిజమైన వాస్తవాలు ఏదైతే 2,37,00,000 మాత్రమే మీరు ఖర్చు చేసి మీ గవర్నమెంట్ దిగిపోయింది వైసీపీ టైంలో. మరి ఈరోజు నిజంగా అంటే కూటమి ప్రభుత్వం దాని తర్వాత వచ్చిన మరుక్షణం ఏవైతే పనులున్నాయో ఆ పనులన్నీ చేయడానికి శ్రీకారం చుట్టాం. మరి ఏదైతే ఇంకా పెండింగ్ బకాయిలు అన్నీ కూడా ఇవ్వడానికి ఏదైతే 1,77,00,000 ఇస్తూ ఇంకా తగినవి కూడా 4,70,00,000 రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు తీర్చడానికి గవర్నమెంట్ ఆమోదం తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిధులు ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్గా 8,95,00,000తో 8,95,00,000తో మేము అక్కడ బిల్డింగు ఇచ్చేస్తే అది క్రెడిట్ చోరీ అని మీరు మాట్లాడతారా? మరి అవును, 2 సార్లు అవకాశం ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు 2 సార్లు అవకాశం ఇస్తే ఈ 2 సార్లున్నా అంటే మీరు ఏ విధంగా వదిలేరు అది? అంటే ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మీకు సల్పు వచ్చిందా? అంటే ఇనాగ్రేషన్ మేము చేయకూడదా? మా ప్రాంత ప్రజలు మా గిరిజన ప్రజల కోసం మేము చేస్తే క్రెడిట్ చోరీ అంటారా? అవును, మీకులాగా ప్రజా దర్బార్ లాగా కూల్చివేతలు మాకు తెలియదు కదా. అంటే మీరు చేసిన దానికి మేము కూల్చేసి మళ్ళీ కడితే మీకు సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బు ఎవరిది? ప్రజలది. డబ్బు వృధా అయితే ఎవరికి? ప్రజలకు నష్టం. నీకేం పోయింది నష్టం? అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మేము ఇంత చేసాం, మా గవర్నమెంట్లో ఇంత చేసాం, నీవు చేసింది ఏమీ లేకే కదా ప్రజలు కూర్చోబెట్టే ఇంట్లో. మరి ఈరోజు నిజంగా చెప్పాలంటే గిరిజన ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది ఒకసారి గ్రహించాలి.
ఎక్కడికి వెళ్ళినా సీసీ రోడ్లు, ఎక్కడికి వెళ్ళినా బీటీ రోడ్లు. ఏంటి అచ్చెన్నాయుడు గారి మీద ఏం మాట్లాడతావు? అచ్చెన్నాయుడు గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఎంతో పేరున్న గల వ్యక్తి పైన అసలు నీకు ఆ అర్హత ఉందా మాట్లాడడానికి? అచ్చెన్నాయుడు గారి పైన మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉంది? అంటే నోరుకి ఎంత వస్తే అంత నీకు నచ్చిన విధంగా మాట్లాడేద్దామనేసి ప్రయత్నిస్తున్నావు. అది మాత్రం మా గిరిజనులందరూ యావత్ తర్వాత ఖండిస్తారు. నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాగే ఏదైతే మాకు నువ్వు 150 కోట్లు ఏం పనులు చేశారు, ఎక్కడ చేశారు? ఇప్పటికే మా నాయకులు చెప్పారు, వీరేష్ గారు చెప్పారు, చర్చకి సిద్ధంగా ఉన్నాం నిజంగా. ఎందుకంటే ఈరోజు ఒకటి నేను అడుగుతున్నాను, మీరు చేసిన పనులు ఏ పనులు కూడా లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా గుంతలు కూడా నీ ఊర్లో కప్పించుకోలేకపోయావు. అక్కడ నుండి ఇక్కడ వరకు నేనే రోడ్డు వేసాను. ఇప్పుడు కావాలంటే చూసుకో, మొత్తం ఇప్పుడు నువ్వు తిరిగిన రోడ్డు అంతా నేనేసిన రోడ్డు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎక్స్ఎమ్మెల్యే అయ్యి ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడి మళ్ళీ మాకు నువ్వు మాట్లాడతావా? ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు మొత్తం ఎన్ని కోట్లతో మేము చేసామనేది ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ముందుకు పెట్టాం. ఎందుకంటే మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఇరిగేషన్లో ఒక్క పని చేశారా? ఒక రైతులకి నీరు అందించారా? అవన్నీ కూడా మేమే చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు కూడా ప్రతిదీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిల్ట్ క్లియరెన్స్ అన్ని కూడా నేనే చేయించాను. అది ఒకసారి నువ్వు చూసుకో. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అద్దాలు దించుకొని చూస్తే తెలుస్తుంది. ఇరిగేషన్ నీ సొంత మండలంలో కూడా జీవో నెంబరు, అంటే గతంలో మన చతుర్చర్ల విజయరామరాజు గారు జీవో నెంబర్ కోసము, అంటే జీవో 124 జీవోని వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తెస్తే ఆ జీవో రద్దు చేయించావు. ఎందుకు రద్దు చేయించావు? ఎక్కడ వీళ్ళకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి మంచి పేరు వచ్చేస్తుంది, ఇది చేయకపోతే కాదని చెప్పేసి అన్ని క్లియరెన్స్ ఉన్నప్పటికీ అవన్నీ రద్దెలగా చేయించావు. 164 జీవోని రద్దు చేయించేసి అక్కడ రైతులకి మెడలు కోసావు. అది నువ్వు చేసిన తప్పు కాదా? మళ్ళీ ఈ రోజు నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇచ్చావు, నువ్వేం చేసావు అని మాట్లాడతావు. ఈ రోజు మా గవర్నమెంట్ లోనే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తాం. అలాగే పూర్ణపాడు ల్యాబేస్ కోసం మాట్లాడావు. పూర్ణపాడు ల్యాబేస్ కోసం ఇప్పుడే ఇందాక శేఖర్ పాత్రుడు గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు ఇవాళ ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఈ రాష్ట్రం మరియు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మరియు చాలామంది నా తోటి సోదరులందరూ కూడా చాలా విషయాల మీద స్పష్టంగా మీడియా మిత్రులకి తెలియపరచడం జరిగింది. అలాగే ఒక్కొక్కరు మా నాయకులు కూడా స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా మీకు అన్నీ అర్థమయ్యేటట్టు కూడా ఇన్డెప్త్ జియో నంబర్స్తో సహా కూడా ఇప్పుడు మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనము జియో నంబర్ 3 గురించి చెబుతూ మొత్తం అందరూ చెప్పినవి కూడా సమప్ చేసుకుంటూ మీ ముందు నేను పెట్టదలుచుకుంటున్నాను. అలాగే మన మాజీ శాసనసభ్యురాలు వ్యాఖ్యల గురించి మరియు ఆవిడ ప్రవర్తన గురించి కూడా కొన్ని విషయాలు మీ ముందు పెట్టబోతున్నాం. జియో నంబర్ 3 అనేది ఒక కీలకం సబ్జెక్టు. గిరిజనులు బతుకు తీరుల గురించి మార్చే ఒక సబ్జెక్ట్ అది ఆ జియో. ముందుగా జియో నంబర్ 3కి మాట్లాడక ముందు జియో నంబర్ 275 గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నందమూరి తారక రామారావు గారు 1986లో జియో నంబర్ 275 తెచ్చి ఆ జియో వల్ల గిరిజన ప్రాంతంలో గిరిజనులు టీచర్ల కింద అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచన మేరుగా ఆ సంవత్సరంలో ఆ మహానుభావుడు ఆ జియో నంబర్ 275 తెచ్చి అక్కడి నుంచి దాంట్లో కొన్ని లోపాకారాలు ఉంటే 2000 సంవత్సరంలోనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్వత్యంలోనే జియో నంబర్ 3 అనేది ఇవ్వడం జరిగింది. జియో నంబర్ 3కి ముఖ్య కారణం గిరిజన ప్రాంతాల్లోనే గిరిజనులకి మనం తప్పకుండా ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచన మేరగా జియో నంబర్ 3 అనేది మనం ఆ రోజు అమల్లోకి తెచ్చాం. కాస్త 20 సంవత్సరాలు జియో నంబర్ 3 అనేది అమల్లో ఉండి సుమారుగా 5000 టీచర్ ఉద్యోగాలు అని చెప్పి జియో నంబర్ 3 ద్వారా
గిరిజనులకి వచ్చినాయి అని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. జియో నంబర్ 3 ఎప్పుడు ఇబ్బంది పడింది, ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే 2020లోని సుప్రీంకోర్టు వాదనలు వినిపించక ఆ రోజు జియో నంబర్ 3కి సుప్రీంకోర్టు అడ్డు పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు అప్పుడు చూసుకోవడానికి ఏంటంటే ముఖ్యంగా ఎవరండి గిరిజన శాఖ మంత్రి ఆ రోజు? ఇదే పాముల పుష్పశ్రీవాణి గారు ఆ రోజు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆవిడ గవర్నమెంట్ యంత్రాంగం ఆ రోజు రివోక్ పిటిషన్ వేయమని చెబితే నిర్లక్ష్యంగా మీరు ఆ రోజు వదిలేశారు. అయినా ఒక బాధ్యతగా ఆపోజిషన్గా ఆ రోజు అప్పుడు అపోజిషన్లో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు రాశారు లేఖ. డేట్ ప్రకారం 19/6/2020 సంవత్సరంలోని నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడుండే ముఖ్యమంత్రికి ప్రభుత్వంకి రాసిన లేఖ. ఆ లేఖలో స్పష్టంగా ఆయన చెప్తుంది ఏంటంటే జియో నంబర్ 3 మీద సుప్రీంకోర్టు కొన్ని దాఖలాలు తెలియపరిచింది. 30 రోజు సమయం ఉంది, దయచేసి 30 రోజు సమయంలోనే మీరు రివోక్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో పెట్టి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత గలగైన మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు అపోజిషన్ నుంచి మీకు లేఖ రాశారు. మీరు ఆ రోజు ఆ లేఖని ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ సొంత గిరిజన శాఖ మంత్రివర్యులు మీరు ఆ రోజు పుష్పశ్రీవాణి గారు ఎటువంటి పట్టించుకోలేదు. దాని మీద సుప్రీంకోర్టు తెరపించి దాని మీద వర్డిక్ట్ ఇచ్చింది. అది పనిచేయదు, మొత్తం 100% ఇవ్వడానికి పనిచేయదని సుప్రీంకోర్టు తన జడ్జ్మెంట్లో చెప్పింది. చెబితే 3 సంవత్సరాలు మీరు 4 సంవత్సరాలు 2020 నుంచి 24 వరకు మీరు ఆ విషయం మీద కంప్లీట్లీ దాని మీద పడుకొని ఎటువంటి చర్య తీసుకోకుండా సడన్గా 24 తర్వాత ఎన్నికలు మీరు ప్రతిపక్షంకి వెళ్ళిన తర్వాత జియో నంబర్ 3 మీద మళ్ళీ మీరు మాట్లాడే పరిస్థితి ఇవాళ వస్తుంది. గిరిజనులకి రెచ్చగొట్టే పరిస్థితి ఇవాళ వచ్చింది. గిరిజన గలమని పేరు చెప్తూ మీరు రెచ్చగొడుతున్నారు ఇవాళ. అలాగని చెప్పి మన ముఖ్యమంత్రి బాధ్యత గల వ్యక్తి ఏం చేస్తున్నారు? ఒక కమిటీ 40 సంఘాలతోనే మాట్లాడి ఒక కమిటీని నిరూపించి ఇప్పుడు ఉండే గిరిజన శాఖ మంత్రి శ్రీమతి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలోనే కమిటీ తరపున అందరి దగ్గర కూడా నివేదికలు తీసుకొని జియో నంబర్ 3కి ఈక్వలెంట్గా త్వరలోనే ఒక కొత్త జియో ఇస్తారని కూడా ప్రభుత్వం ఒప్పుకొని ప్రభుత్వం అన్ని వింటూ తీసుకొని ప్రభుత్వం మీద మీరు గిరిజన గలమని కార్యక్రమాలు తీయడం ఎంతవరకు వాస్తవం? వాళ్ళు ఇవ్వకపోతే, ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఆ మాట మనం చెప్పాలి తప్పించి, కానీ ఇచ్చే ఉద్దేశం ఉంది, దానికి కూడా ఒక గవర్నమెంట్గా ప్రాసెస్గా తీసుకుంటున్నప్పుడు కూడా మీరు ఇలాగా గిరిజనులకి రెచ్చగొట్టడం అనేది ఎక్కడి వరకు పద్ధతి, ఎక్కడి వరకు ఆలోచన అనేది అందరూ గిరిజన ప్రాంతంలో ఉండే వ్యక్తులందరికీ కూడా ఈ సమావేశం ద్వారా మీరు ఆలోచించుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 1/70 యాక్ట్ ప్రకారంగా చాలా స్పష్టంగా ఉంది. 1/70 యాక్ట్లో గిరిజన భూములు గిరిజనులకే తగ్గుతాయని దాని మీద ప్రభుత్వం స్టాండ్ ఎటువంటి మారలేదు. ఏ రోజు కూడా దాని మీద ఎటువంటి వాదన కూడా లేదని కూడా మీ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. దయచేసి గిరిజన ప్రాంతంలోని గిరిజన ప్రజల మీద మీరు దయచేసి ఇలాంటి లేనిపోయిన మాటలు రెచ్చగొట్టే ప్రభావాలు మానేయాలని కూడా ముఖ్యంగా చెప్తున్నాం. గిరిజన పట్ల హక్కు, రక్షణ, అభివృద్ధి అవసరాలు, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాల్సిన దిశగా ఇప్పుడు ఈ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే పవన్ కళ్యాణ్ సారథ్యంతో మోడీ గారి సారథ్యంతో పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే రేపో మాపోమాల వల్లి ఈ గిరిజనులు రెచ్చగొట్టి ఇదే నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి గారు ఖచ్చితంగా ర్యాలీలు చేయడానికి ప్రయత్నిస్తారు. దయచేసి గిరిజనులందరూ అర్థం చేసుకోవాలి. మీరు ఈ లాక్లో పడకండి. ఇది వాస్తవం కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉంది. త్వరలోనే జియో నంబర్ 3కి ఈక్వలెంట్గా 100%గా ప్రభుత్వం ఒక జియో ఇస్తుంది. ఖచ్చితంగా మన గిరిజన ప్రజలకు కూడా రిలీఫ్ వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. మిత్రులు రంజిత్ గారు, శేఖర్ గారు మరియు ముఖ్యంగా డిఎస్సి గురించి మాట్లాడడం జరిగింది. డిఎస్సి గురించి వాళ్ళు వివరంగా
ప్రతి విషయం కూడా మీ అందరి ద్వారా తెలియపరిచారు. ముఖ్యంగా డిఎస్సి అనేది కూడా మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. డిఎస్సి అనేది కూడా మళ్ళీ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1984లోని డిఎస్సి మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. ఆయన హయాంలోనే 84, 86, 89లో 3 సార్లు డిఎస్సి తీయడం జరిగింది. మళ్ళీ 94 నుంచి కూడా ఎప్పుడూ కూడా మనం డిఎస్సి చూడలేదు. 1996, 98, 2001, 2002, 2003, 2014, 2018 1,80,000 డిఎస్సీలు తీసిన ఘనత ఏ ప్రభుత్వంకైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మరియు చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరిగిందని మీ అందరికీ తెలియపరుస్తూ, అలాగే 19 నుంచి 24 మీరేమన్నారు? 19లో మొట్టమొదటి మీరు మెగా డిఎస్సి చేస్తాము, 23,000 ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. 19 వచ్చింది, 20 వచ్చింది, ప్రజల ఆస్తులు మీకు ఓటేసారు, ఎదురు చూస్తున్నారు. 21 వచ్చింది, 22 వచ్చింది, 23 వచ్చింది, మీరు కూడా పోయారు. 24లోని మళ్ళీ కూడా నారా లోకేష్ గారు ఆ శాఖకి మంత్రి, ఆయన చొరువు తీసుకొని 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగాలు ఒక ఫేర్ అండ్ ఫ్రాంక్ మేనర్గా అవితే అది మీరు అది పుణ్యాల వరకు ఉంది. రహదారి ఎంత బూతులమైపోయి ఉండేది, ప్రజలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంతరాష్ట్ర రహదారికి, దాన్ని పూర్తిగా బాగు చేయడం జరిగింది. అలాగే ఇటీవల జీవో నెంబర్ 151 తెచ్చి 29/3/25 4 కోట్ల రూపాయలు చిలకపాలెం మళ్ళీ పుణ్యాల రాయగడ రహదారికి మళ్ళీ ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ప్యాచ్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయో దానికి కూడా 4 కోట్ల రూపాయలు తీసుకురావడంలో మా గౌరవ శాసనసభ్యులు జగదీష్ గారు కృషి ఉందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఒక డోలీ రహదారులు అయితేనేమి, ఎన్ఆర్జీఎస్లో 5 మండలాలు కూడా పెద్ద ఎత్తున ఇంటర్నల్ రహదారులు అయితేనే గ్రామాల్లో కిలోమీటర్లు వేసాం. గ్రామాల్లో మినిమం 30 లక్షలు తక్కువ లేకుండా 900 మీటర్లు 800 మీటర్లు కిలోమీటర్ లెక్క రహదారి వేల అంతర్గత రహదారులు వేసే పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే ఉన్నాయో డోలీ రహదారులు కానీ బీటీ రహదారులు కానీ ఆమె తెచ్చినవి ఇవి దశల్లో ఉన్నాయమ్మా. ఇవన్నీ మీరు కూడా ఒకసారి సంబంధిత అధికారులతో మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది. ఏదో మనం మాట్లాడాలో విమర్శించాలా అనే ధోరణితో కాకుండా ఈరోజు రాజకీయాల్లో విమర్శలు అనేది ఎవరికైనా ప్రజాస్వామ్యంలో విమర్శించవచ్చు, ప్రతిపక్షంగా మీరు నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు, తప్పులేదు. కాకపోతే మనం విమర్శించే ప్రక్రియలో మరీ క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు, లేకపోతే ఆ వ్యక్తుల్ని కొంచెం కించిపరిచే విధంగా మాట్లాడడం అనేది అయితే ఎవరికి సమంజసం కాదని నేను ఈ సందర్భంగా భావిస్తూ, మరి ఎవరైనా ఉందాగా వ్యవహరించాలని రాజకీయాల్లో మరో ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మనం ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ వచ్చిందో ఈ వర్టికల్లో ఈ 4 రిజర్వేషన్స్ ఎవరైతే మెయిన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లోనే ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్లో 3 కేటగిరీలు ఉన్నాయి. క్రీడాకారులు, సైనికోద్యోగులు, పిహెచ్సి వాళ్ళు అందులో కవర్ అయ్యే పరిస్థితి ఉంటే మెయిన్ రిజర్వేషన్ జనరల్లో మెరిట్లో కవర్ అయిపోతే వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్ ఇస్తూ ఉన్నారో ఆ పర్సంటేజ్ వాళ్ళు కవర్ అయిపోతే మరి వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు. ఒకవేళ వాళ్ళు కవర్ అవ్వని పరిస్థితుల్లో అందులో మెరిట్ ఉన్న వాళ్ళు మెరిట్లో పెడతారు, మెరిట్ లేకపోతే అప్పుడు రిజర్వేషన్స్ చూస్తారు. అది దీని ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఉందో వీళ్ళంతా ధర్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలియదేం కాదు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గారు ఉన్నారు. కాకపోతే కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆ పార్టీ ఉనికి చాటుకోవడానికి లోకేష్ గారి మీద ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆన్లైన్లో పెట్టింది ఈ 16,437 సంబంధించిన నోటిఫికేషన్ నుంచి ఈరోజు 15,941 మంది వరకు ఎన్నికయ్యే ప్రక్రియ వరకు కూడా మొత్తం ఆన్లైన్లో పెట్టింది. ఇప్పుడు కావాలంటే అప్పుడు వెబ్సైట్లో అందరూ చూసే ప్రక్రియ పెట్టింది, అందరూ తీసుకునే ప్రక్రియ కూడా పెట్టింది. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. సరే, ఇప్పుడు దీని మీద ఈ మెగా డిఎస్ ఏదైతే ఉందో దీన్ని ఆపడానికి గత ప్రభుత్వం ఈ 2 ఏళ్ళలో సుమారు 240 కేసులు వేశారు. కేసులు వేసినప్పుడు కూడా కోర్టులన్నీ కొట్టేసిన తర్వాత ఈ డిఎస్సి జరిగింది. జరిగిన తర్వాత ఇటీవల కూడా వైసీపీ పార్టీకి సంబంధించి దశరథ రామరెడ్డి అనే ఒక పర్సన్, ఒక ఎమ్మెల్సీ గారు వైసీపీ పార్టీకి సంబంధించిన మామూలు పుష్పశ్రీవాణి గారు ఏదైతే మా కూటమి ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సి నిర్వహించారో దానిపైన తప్పుడు ఆరోపణలు అనేది చేస్తున్నారు. ఆవిడ ఆత్మసాక్షిగా తెలుసుకోండి. ఏ కురుపం నియోజకవర్గానికి సంబంధించి ఏ అభ్యర్థి అయినా సరే నీకు అన్యాయం జరిగింది ఈ డిఎస్సిని వచ్చి ఆవిడకి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఆవిడ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ఏ అభ్యర్థి అయినా సరే నిరాహార దీక్షకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని ఎవరైనా చెప్పారా? ఎవరైనా ఉన్నారా? ఓన్లీ వైసీపీ బ్యాచ్తో ఈ 3 రోజులు కూడా కాలయాపన చేసి
ఏదో పబ్బం గడుపుకోవడం తప్పించి కూటమి ప్రభుత్వం దుమ్మెత్తి పోయేదని చెప్పించి నియోజకవర్గం ఒక బాధ్యత మంత్రిగా మాజీ మంత్రిగా కూడా ఆవిడ వ్యవహరించిన తీరు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా హాస్యాస్పదం. మా కురుపాం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ 2.5 సంవత్సరాల్లో మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం. మా తోయిక్ ఎమ్మెల్సీ గారు ఎక్కడెక్కడ ఈ పార్టీలో ఏ కార్యక్రమాలు చేస్తారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని శ్వేతపత్రం విడుదల రెడీగా ఉన్నాం. ఆవిడ 10 సంవత్సరాలుగా ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా చేశారు. శ్వేతపత్రం విడుదల చేయడానికి రెడీగా ఉన్నారా? మేము రేపు రెడీ శ్వేతపత్రం విడుదల చేస్తాం. మేము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏం చేసామనేది నియోజకవర్గంలో మాకు తెలుసు. మా కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి చేశామనేది మా ఎమ్మెల్యే గారికి తెలుసు, మా కూటమి నాయకులు తెలుసు, స్థానిక ప్రజలకు తెలుసు. దీనిపైన ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకొని ఏవైనా హుందాతనంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్ అనేది గిరిజన అభివృద్ధి కోసం ఎవరో అంటే పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రజలు మారుతూ ఉంటారు. కానీ ఎవరు శంకుస్థాపన చేస్తారు, ఎవరికి టైంలో పూర్తయిందని ముఖ్య ఇదే. దానికోసం ఎవరు నిధులు తెచ్చారనేది ముఖ్యం కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ అసలు ప్రచారం చేయకుండా దయచేసి ఇప్పటికైనా ప్రజలు, నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలందరూ కూడాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జేజేఎంఎల్ ఏంటి, తార్ రోడ్లు అయితే ఏంటి, సీసీ రోడ్లు అయితే ఏ పంచాయతీకి వెళ్ళా మా కంపల్సరీగా మా మార్క్ అనేది కనబడుతుంది. డిప్యూటీ సీఎం గారికి వెళ్ళమని చెప్పండి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ గారికి వెళ్ళమండి, మా మార్కు ఏ పంచాయతీకి వెళ్ళా కనబడుతుంది. ఖచ్చితంగా మేము శబ్దం చేస్తాం. ఏ పంచాయతీలు కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతి పంచాయతీకి నిధులు ఇచ్చి ఉన్నారు. ఏ పంచాయతీ కూడా 30 లక్షలు అండి, 20 లక్షలు అండి, పంచాయతీకి శ్మశానం అవ్వచ్చు, జేజేఎం అవ్వచ్చు, కంపల్సరీ పంచాయతీ నిధులు ఇచ్చి మా ఎమ్మెల్యే గారు మా కూటమి ప్రభుత్వంలో మేము ఈ స్థానిక ప్రజల్ని ఇక్కడున్న నాయకులందరూ అభివృద్ధి చేసుకుంటూ విజయపథంలో వెళ్తున్నాం. మేము డాకాపదంగా చెప్తాను ఇప్పుడు కూడా. దయచేసి ఎక్కడైనా సరే డిఎస్సీ పైన ఆవిడ తీరు మారుకోవాలని మరొకసారి విన్నవించుకుంటూ మీకు అందరూ నమస్కారం తెలియజేసుకుంటాం. చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక శాసనమండలి సభ్యులు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వారు ఏం దాఖలు చేశారు? ఏదైతే ఈ మెగా డీసీ ఏదైతే ఉందో అందులో క్రీడాకారుల కోటాకు సంబంధించి 421 ఉద్యోగాలు పూర్తిగా సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి, లేదు అని అంటే ఇల్లీగల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు అవినీతి పరంగా లేకపోతే ఏదో ఆపోజిషన్గా వేసేసారని ఆయన పిల్ దాఖలు చేశారు. దాని మీద హైకోర్టు ఏం చెప్పింది? ప్రజా ప్రయోజన వాద్యాలు వేసేటప్పుడు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయోజనాలు దెబ్బతిని వ్యక్తులు ఎందుకు వేయలేదని అడిగింది. అడిగితే వాళ్ళు భయపడి ప్రభుత్వం దగ్గర భయపడి వేయట్లేదని ఆయన కోర్టుకు చెప్పడం జరిగింది. చెప్పే ప్రక్రియలో అప్పుడు కోర్టు కూడా ఒక వ్యాఖ్యానం చేసింది. 335 కేసులు ఈ డిఎస్సీ మెగా డిఎస్సీ మీద హైకోర్టులో వేశారు. వేసేటప్పుడు వాళ్ళందరికీ లేని భయం వీళ్ళకే ఎందుకు వచ్చింది? మీరెందుకు రాజకీయ పార్టీలు పిల్లలు ఇలాగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారని ఆ సంబంధిత వ్యక్తికి వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ కూడా గౌరవ ధర్మాసనం మనకు చెప్పడం జరిగింది. అక్కడే హైకోర్టే ఇది రాజకీయ కోణంతో జరుగుతున్న ప్రక్రియ అని తేల్చేసింది. దాన్ని అప్పుడు ఆ అడ్వకేట్కి కూడా, ఆ కన్సర్న్డ్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ కూడా హైకోర్టు వారు అడిగి, ఏమయ్యా నువ్వు ఈ బిల్లు విత్డ్రా అవుతారా లేకపోతే కంటిన్యూ అవుతారా అని పోవడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అడిగారో ఆ సిబిఐ ఎంక్వైరీని కూడా హైకోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. అది ఇందులో ఇవ్వలేము మేము. ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రొసీజర్ అంతా అయిపోయింది. వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఏదైనా ఉంటే మీరు ఆ సాక్ష్యాధారాలతో వచ్చి ఆ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాధిత వ్యక్తులతో మీరు ఫిర్యాదు చేయించండి మాకు అనేది గౌరవ హైకోర్టు వారు కూడా చెప్పడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సరే, క్రీడాకారుల కోట ఏదైతే ఉందో 421 ఉద్యోగాలు 322 భర్తీని అనిపించి ఆ క్రీడాకారుల కోటాకే ఈరోజు రాష్ట్రం అంతా వాళ్ళు జాతీయ స్థాయిలో ఆటలు ఆడారా లేదా అని ఆ క్రీడా స్పోర్ట్కి సంబంధించి మాట్లాడుకొని శాఖ అధికారులతో కూడా మరోసారి వెరిఫై చేయించుకొని ప్రభుత్వం టెట్ కూడా అందులో వాళ్ళు పాస్ అయ్యారు లేదని చూసుకొని చాలా అత్యంత పారదర్శకంగా ఏదైతే ఆ కేటగిరీలో లేని వ్యక్తులు ఈరోజు 39 ఉద్యోగాలు ఉండిపోయినాయి. 382 భర్తీ 421 కూడా అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈరోజు ఎక్కడో కేంద్రంలో నీటికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, అది నైతిక బాధ్యత వహించారు, మీరు కూడా చేయండి అని వాళ్ళు చెప్పడం చాలా అభ్రహితం. చాలా అత్యంత పారదర్శకంగా ఇది ఈరోజు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఎన్క్రిప్టెడ్ ఏదైతే ఉందో పేపర్ ఎన్క్రిప్టెడ్, అలాగే కంప్యూటర్ బేస్డ్ జంబ్లింగ్ అవుద్ది. అలాగే మనం ఈ దాదాపుగా ఈ 42,000 క్వశ్చన్లు 24 రోజులు 89 సెషన్లు వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు. ఎవరికే పరీక్ష ఈ టీసీఎస్ అయాన్ అనే సంస్థకి భారతదేశం మొత్తం మీద అన్ని పరీక్షలు చేశారు. దాదాపు 15 కోట్ల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళందరూ కూడా టీసీఎస్ అయాన్ సంస్థ ఏదైతే ఉందో దానికి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది భారతదేశం మొత్తం. ఈరోజు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వం చాలా ప్రభుత్వాల్లో ఆ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది. అది కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎవరికి ఏ ప్రశ్న వచ్చిందో తెలియదు, ఎవరికి ఏ ప్రశ్న ఆ 160లో ఎక్కడొస్తుందో తెలియదు, అందులో సమాధానం ఏబిసిడీలు ఎక్కడొస్తుందో ఆప్షన్స్ తెలియదు. ఇదేం ప్రక్రియలో ఎలా నడుస్తూ ఉంది, ఎలా లాబ్ బోయిస్టింగ్ నడుస్తుంది, ఎలా అవినీతి జరుగుతుంది ఇక్కడ, హౌ కెన్ ఇట్ పాసిబుల్?
ఇది కేవలం నిరాధారంగా తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన అనేది జరిగింది. దాన్ని వచ్చలేక ప్రతిపక్షాలు ఈ రకంగా రాద్ధాంతం చేస్తా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ కాంట్రాక్ట్ కూడా ఇబ్బంది లేకుండా వేగం వినియోగం తెచ్చే ప్రక్రియలో ఎవరైతే ఏ ప్రభుత్వం ఉండేటప్పుడు అయితే ఓపెన్ అయితే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తారో వాళ్ళు మేము చేస్తామని చెప్తారు. ఎందుకంటే మిగతాదంతా వాళ్ళే కంప్లీట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి దాన్ని ఇంకా మేమే చేసాము మేమే చెప్పాము అనడం వచ్చి ఉండదని నేను అనుకుంటూ భావిస్తూ ఉన్నాను. అలాగే మీ పూర్ణపాడు చేయొచ్చు కదా అని మా శాసనసభ్యుల గారికి జగదీశ్వర్ గారికి అడగడం జరిగింది. పూర్ణపాడు ఆఫీస్ వంతెనకి సంబంధించి 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 9.98 కోట్లు 7 కోట్ల రూపాయల ఆర్డీఎఫ్ నిధులు 2.98 కోట్ల ట్రైబల్ సప్లై నిధులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి దాన్ని జీవో నెంబర్ 72 అని ఇచ్చి దానిలో మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత R&R అనే రాకేష్ రెడ్డి కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థకి పనులు అప్పచెప్పారు. వాళ్ళు సుమారు 70% పనులు పూర్తి చేశారు. పూర్తి చేసి వాళ్ళకి దాదాపుగా 7 కోట్ల రూపాయల వరకు బిల్స్ చెల్లించడం కూడా జరిగింది. ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించి అబ్స్ట్రాక్ట్ గత ప్రభుత్వంలో బిల్స్ ఏదైతే చెల్లించారో దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ కూడా నేను తీసుకున్నాను. అయితే ఆ తర్వాత సరే పూర్ణపాడు ఆఫీస్ ఉండిపోయానని చెప్పి మీరు 2021 ఒకసారి ఫీట్ చేసి మరో 7 కోట్ల రూపాయలు మీరు జీవో నెంబర్ 500 చేసి దానికి మంజూరు చేశారు. మంజూరు చేసిన తర్వాత 7 కోట్ల రూపాయలు ఏమైనా వినియోగంలోకి వచ్చాయా? 2023లో ఆ 2021లో మీరు జీవో ఇచ్చి నిధులు మంజూరు జీవో ఇచ్చిన తర్వాత 2023 వరకు పనులు ప్రారంభం అవ్వలేదు. ఒక సంవత్సర కాలంలో 24కి మేము పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అక్కడ ఒక గవర్నమెంట్ సొన్నం కూడా పడే దాఖలాలు లేదు. ఆ పూర్ణపాడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 5 ఏళ్ళు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఈ ప్రాంత ప్రజల అవసరాలు అది ఎంత అవసరమో మీకు కూడా తెలుసు. ఇక్కడ శాసనసభ్యులుగా 2 సార్లు మీరు ఎన్నికారు కాబట్టి దాన్ని పూర్తిగా మీరు విడిచిపెట్టేశారని అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆ తర్వాత పదే పలు దఫాలు శాసనసభలో ప్రస్తావించి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి ఎన్నో సందర్భాల్లో రిప్రజెంట్ చేసిన తర్వాత వారి కోరిక మేరకు ఇటీవల ప్రభుత్వం ఏదైతే ఉందో 10% ఎక్సెస్కి జీవో ఇవ్వడం జరిగింది. అది టెండర్ ప్రక్రియ కూడా ఈ 6వ తేదీ దాదాపుగా టెండర్ కూడా ప్రొసీజర్ చేశారు. అది రేపు ఎల్లుండిలో టెండర్ ఓపెన్ అవుతుంది. ఎవరు వేసారు ఏం చేశారని కూడా మనకు తెలుసు. దానికి సంబంధించిన పత్రాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఉందో ఈరోజు మన శాసనసభ్యులు జగదీశ్వర్ గారు అలాగే ఇక్కడ గడిచిన 5 ఏళ్ళ కాలం 2018 నవంబర్లో వచ్చాయో 8 ఏనుగులు. ఆ ఏనుగులు ఏవైతే 18లో వచ్చాయో ఆ తర్వాత ఒక 6 నెలల్లో మీ ప్రభుత్వం పోయిన తర్వాత మా ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది 19 నుంచి 24 వరకు. ఈ 5 ఏళ్ళ కాలంలో సుమారు 10 మంది చనిపోయారు ఏనుగుల మీద. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లక్షల రూపాయలు రైతులు నష్టపోయారు. మరి అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఏనుగుల గురించి ఒకరోజు కూడా వాటిని తరలించడానికి కానీ ఆ సంబంధిత బాధితుల్ని కానీ పలకరించడం కానీ లేదా ఆ బాధిత రైతులకి ఓదార్చేదో కాంపన్సేషన్ ఇవ్వడం కానీ గత ప్రభుత్వం ఏమీ జరగలేదు. తిరిగి మీటర్ల లెక్క కూల్చి మేము కాంపన్సేషన్ ఇస్తామనే పరిస్థితి. మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మా శాసనసభ్యులు జగదీశ్వర్ గారి కోరిక మేరకు ఇక్కడ కుంటి ఏనుగులు పంపించడం అలాగే ఇక్కడ ఏదైతే మన సీతారాం మండలం జోగుంపేట ఉందో అక్కడ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అక్కడ కుంటి ఏనుగులు రావడం వాటిని తరలించే ప్రక్రియ కూడా ఈ మధ్య ఇప్పుడు జరుగుతూ ఉందనేది మీ అందరికీ కూడా తెలుసు. అది కూడా మీ అందరికీ నేను మరోసారి జ్ఞాపకం చేస్తూ మరి ఏదైతే ఉందో ఈరోజు దీర్ఘకాల సమస్యలు ఏవైతున్నాయో కురుపా నియోజకవర్గంలో ఏనుగు సమస్య అయితేనేమి పూర్ణపాడు ఆఫీస్ అయితేనేమి అలాగే ఇప్పుడు రహదారులు ఉన్నాయి. రహదారుల కోసం మీరు వచ్చిన రహదారి మంత్రి గారు మేమే ఇచ్చామన్నారు. సరే అమ్మ మీరు ఏదైతే ఉందో గుణపూర్ తోటపల్లి రహదారి 33 కోట్లు మీరు మంజూరు చేశారు. మీ ప్రభుత్వ టైంలో మంజూరు చేశారు. సరే మీరు 33 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఓకే సరే ఇక్కడ మన మ్యారింగ్ సెంటర్లోని 1 కిలోమీటర్ 500 మీటర్లు మీరు మీదంతా కలిపి 500 మీటర్లు సీసీ రోడ్డు వేశారు అని మీరు వ్యాఖ్యానం చేశారు. మ్యారింగ్ సెంటర్లో కొంత భాగం అలాగే సేమినాడు సెంటర్లో కొంత భాగం కురుపాంలో కొంత భాగం ఈ 33 కోట్ల రూపాయలు మీరు పనులు చేసింది ఒక ఎత్తు అయితే ఈ 3 దగ్గరలో ఉండిపోయిన పనుల్లో ప్రజలు పడిన యాతన దానికి 100 రెట్లు 5 ఏళ్ల కాలం అది మీరు గుర్తించాలని నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా మీ పక్కనే ఉన్నాను. రోజు పార్వతీపురం నుంచి తిరిగేవాడును. అలాగే పార్వతీపురం నుంచి కూనేరు వెళ్ళే రహదారి అది ఎంత గోతులమైన అయిపోయిందో మీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలం ఎంత నరకయాతన ప్రజలు అనిపించారో ఈరోజు మీకు కూడా తెలుసు. మరొకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈరోజు పార్వతీపురం మండ్యం జిల్లాకి నీతి ఆయోగ్
నీతి ఆయోగ్ ఈరోజు పార్వతీపురం జిల్లా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ పార్వతీపురం జిల్లాకు వచ్చింది. అది మీకు మరొకసారి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ జిల్లాకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత మేరకు డెవలప్ అయ్యేది నీతి ఆయోగ్ అనే సంస్థనే ఈరోజు మన జిల్లాకు సంబంధించి ఒక ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఈరోజు మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఏదైతే ఇంతకుముందు ఉల్లిపత్ర నుంచి పార్వతీపురం బాగా గుమ్ములైపోయి ఉండేది, అక్కడ మనం బిఎస్సి గురించి అలాగే మొన్న జరిగిన 2 హాస్పిటల్ గురించి కూలంకుషంగా మేము ముందుంచడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా పాలకపక్షంపై ప్రతిపక్షం పనుల మీద కానీ ఇతర అంశాల మీద కానీ మాట్లాడమన్నది అది రాజ్యాంగ హక్కు. కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు రాజకీయంగా ఏదైనా విమర్శలు చేయొచ్చు. ఎందుకంటే అది మనకి రాజ్యాంగంలో పొందుపరుచుంది కాబట్టి. కానీ ఒక 12 సంవత్సరాలు రాజకీయ అనుభవం నీకుండి ఒక డిప్యూటీ సీఎం చేసి హుందాగా వ్యవహరించాలి. ముందు మాట్లాడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి కూడా నీలాగా వాళ్ళ ఈరోజు శత్రుసల గోడలుగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. తను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆ కోటలో నుంచి రాజకీయాల్లోకి వచ్చావు. అంతకుముందు నువ్వేంటి? నువ్వు ఎక్కడుండేదాన్ని, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు ఎప్పుడు మనం ఇలా అనేటప్పుడు ఇటువైపు కూడా 3 ఏళ్ళు చూపిస్తాయి. ముఖ్యంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి సంస్కారవంతంగా ప్రవర్తించాలి. పోటీ చేసిన ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా విప్పు ఆవిడకంటూ ఒక ఉన్నతమైన స్థానం ఉంది. పైగా ఆ కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే. వాళ్ళ తాతగారు వివి గిరి మీద పోటీ చేసి ఎంపీగా ఆ రోజు గెలడం జరిగింది. చరిత్ర సృష్టించిన సమయం అది. అలాగే వాళ్ళ పద్మనాభ గారు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు కూడాను ఇండిపెండెంట్గా సమితి ప్రెసిడెంట్గా అయినట్టు చరిత్ర కుటుంబానికి ఉంది. ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంచెం భాష అనేది మార్చుకొని ఒక సంస్కారవంతంగా ప్రవర్తించడం ముందుగా అలవాటు చేసుకోవాలి. ఈరోజు బాధ్యత గల వ్యక్తిగా మీరే దుర్భాషలాడి వ్యవహారం చేస్తే రాజకీయాల్లో రేపు ఎన్నుకున్నటువంటి ఆ పార్టీకి మీరు ఎటువంటి న్యాయం చేయగలరు? ఎవరి కోసమో, మీ అధినేత కోసమో, దేనికోసమో మీకు మార్పులు కావాలని చెప్పి మాట్లాడేందుకు సమంజసం కాదు. పైగా మీరు మాయమాటలు చెప్పి 2019 ఎలక్షన్లో మాయమాటలు చెప్పి అటు రైతులు మోసం చేసి ఇటు టీచర్లు మోసం చేసి అందరినీ కూడా మాకు అవకాశం ఇవ్వండి, సుపరిపాలన ఇస్తాం, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం, ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మీ నాయకుడు మీరు కూడా పవర్లోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా రాష్ట్రంలో ఉండే ధనాగారాన్ని పూర్తిగా మీ సొంత ఆదాయాల కోసం, మీ సొంత ఖర్చుల కోసం దోచుకునే విధానంతో మీరు 5 సంవత్సరాలు పాలన చేశారు. ఆ రోజు 5 సంవత్సరాల్లో లక్షలాది కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ అభివృద్ధి లేకుండా మీరు మొత్తం ధనాన్నంతా కూడాను ఇచ్చేస్తూ ప్రభుత్వ ఆస్తులు అమ్మిస్తూ ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగులు తాకట్టు పెట్టేసి ప్రభుత్వ భూములు అమ్మేసి పూర్తిగా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పూర్తిగా అధోగోత్సవాలు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలో ముంచేసిన చరిత్ర మీది కాదా? ఒక్కటి మీరు ఆలోచించండి. 300 లక్షలాది కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి ఏం సాధించారు, ఏం అభివృద్ధి చేశారు? ఒకటి మీరు ఆలోచించాలి. రెండోది, ఈరోజు విజనరీ నాయకుడు, ఒక పరిపాలన సౌలభ్యం తెలిసిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయం అనుకున్న వ్యక్తి కాబట్టే మీరు ఆ 5 ఏళ్ళలో కనీసం 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడం కానీ, అలాగే ఉద్యోగస్తులు జీతాలు సకాలంలో చెల్లించడం కానీ ఏదైనా మీరు చేశారా? ఈరోజు మీరు లక్షలాది కోట్ల అప్పు చేసి
రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలో పెడితే ఈరోజు దాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈరోజు ప్రతి 1వ తారీఖుకి కన్సల్ ఇవ్వడం జరుగుతుంది. పైగా ఆ రోజున ఇచ్చింది ఏంటి, మా సోదరుడు చెప్పినట్టు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలకి పట్టింది. మాట ఇచ్చిన రోజు నుంచి పరిపాలనలోకి రాకముందు 3 నెలల నుంచి కూడాను 4000, 6000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చే ఘన చరిత్ర ఈ దేశంలో ఏకైక తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉందే తప్ప ఈ దేశంలో ఎవరూ కూడా ఇంత సంక్షేమాన్ని ఇచ్చే పరిస్థితి ఏ రోజు లేదు. మీరు అంచేపు చెప్పింది ఏంటి, ఆడపిల్లకి 500 ఇస్తామన్నారు ఇవ్వలేదు, పెన్షన్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు, అడగను కూడా కొన్ని చాలా పనులు చేయడం జరిగింది. ఈరోజు మీకు అందరికీ తెలుసు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందా లేదండి. కానీ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ ఏదో మాట్లాడతారు. కానీ కొంతైనా వాస్తవాల్ని దృష్టి పెట్టుకొని మాట్లాడాలి. ఇక్కడ ఈ 135 పంచాయతీల్లో 150 కోట్లు ఎక్కడ చేస్తారో నిరూపించమంటున్నారు. ఈరోజు 137 పంచాయతీల్లో ఏ పంచాయతీ కూడా ఫలానా కాలేదని చెప్పండి. మనం 150 కోట్లు కూడా ఒక వేదిక అరేంజ్ చేయమనం. ఈ 2 సంవత్సరాల్లో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమం 150 కోట్లు మేము చూపిస్తాం. ప్రతి ఊరికి ఈరోజు సీసీ రోడ్లు వేయడం జరిగింది, డ్రైన్లు వేయడం జరిగింది, కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, బీటీ రోడ్లు వేయడం జరిగింది, అలాగే అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడం జరిగింది, మరి మెడికల్ సబ్ సెంటర్లు కట్టడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు అభివృద్ధి చేస్తున్నప్పుడు వాడికి కనిపించట్లేదా? 2019-24 ఎలక్షన్లో వాడు ఓటు అడిగేటప్పుడు పూర్తిగా రేగిడిగడ్డ ఒట్టిగడ్డ అనుసంధానం చేస్తూ ఉన్నారు. జంజావతిని ఇమీడియట్గా తెప్పించేస్తూ ఉన్నారు. అలాగే కోర్నపాడు లాగేష్ బ్రిడ్జి కడతా ఉన్నారు. అంత గట్టిగా ఆవిడ మాట్లాడుతుంది. ఈరోజు ఈ 3 పనుల్లో ఒక పనైనా ఆవిడ కనీసం బుర్ర పెట్టి కార్యక్రమం చేశారా? ఒక్కసారి ఆగిన పని మరలా ప్రారంభం కావాలనుకుంటే ఒక 6 నెలల సంవత్సరం పెడితే ఆటోమేటిక్గా రేట్లు మారిపోతాయి. మళ్ళీ టెండర్ వేయాలనుకున్నప్పుడు దాన్ని ఎడిషనల్గా గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది మళ్ళీ ఇక్కడ కాకుండా సెంట్రల్ వరకు వెళ్ళాలి, సెంట్రల్ క్లియరెన్స్ తీసుకోవాలి, స్టేట్ క్లియరెన్స్ తీసుకోవాలి, చేయవలసి ఉంటాయి, ఏం క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనే విషయం కూడా ఆవిడ తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఎక్కడైనా ఈ రైతు ఎగ్జాంపుల్ తీసుకుందాం, పండిన పంటకి టైంలో ఏ రోజైనా వాళ్ళు రైతుకి పండిన ధాన్యానికి టైంలీ డబ్బులు ఇవ్వడం జరిగిందా? అలాగే ఆవిడ మాట్లాడుతున్నారు గిరిజనుల కోసం నేను అంతా ఇంత చేశానని చెప్పి. అసలు గిరిజనుల కోసం, గిరిజనుల తాలూకా అభివృద్ధిని, గిరిజనుల ఉనికిని కాపాడింది నవరస నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు వరకు ఈరోజు గిరిజన సంక్షేమాన్ని కానీ, గిరిజన అభివృద్ధిని కానీ, గిరిజనుల్లో ఒక ప్రత్యేకమైన ఒక జీవోని తీసుకొచ్చి ఐటీ ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీ అనేది అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు. ఎన్టీ రామారావు తీసుకొచ్చి 280 జీవో తీసుకొచ్చి పల్ల ప్రాంతాల నుంచి టీచర్లు గిరి ప్రాంతాల్లోకి, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి సరిగా చదువు చెప్పట్లేదు, సరిగా గిరిజనుల్లో నిరాశాస్తులుగా మిగిలిపోయారు అనే ఉద్దేశంతో సపరేట్గా ఒక ట్రైబల్ వెల్ఫేర్ని ఇచ్చేసి అక్కడ ఉంటుంది గిరిజనులే 8th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు 10th క్లాస్లో చేరి ఉంటారు. అక్కడ ఉంటుంది గిరిజనులు, ఆ ఊరు గిరిజనులకి అక్కడ పెట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ విద్యారంగం అభివృద్ధి మంచి ఆలోచనతో సపరేట్ స్పెషల్ గ్రాంట్ పెట్టి కార్యక్రమం జరిగింది. 1924లో ఏ రోజైనా ఎస్టీ యాక్ట్ ప్లాన్ నిధులతో ఈ గిరిజన ప్రాంతాల్లో గిరిజన శాఖ మంత్రులుగా ఉండేటప్పుడు ఎక్కడైనా గిరిజనులకు సబ్సిడీతో లోన్లు ఇవ్వడం కానీ, మిషన్లు ఇవ్వడం కానీ, ఏవైనా గిరిజనకు సంబంధించినటువంటి రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఎవరికైనా సంక్షేమం నుంచి గిరిజన యాక్షన్ ప్లాన్ నుంచి 5 సంవత్సరాల్లో కనీసం ఏమైనా చేశారా? ఈరోజు వచ్చి 2 సంవత్సరాలు కాకముందే ప్రతిదీ మన సబ్సిడీతో ఏదైతే ఉందో ఈరోజు మీరు కుటుంబం సిహెచ్ అదన భవనం మేము కట్టామని చెప్తా ఉంది. జీవో నెంబర్ 36 ప్రకారం 15/2/2019లోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. ఆ తర్వాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ అదనం బిల్డింగ్కి సంబంధించి మీరు 2 సంవత్సరాల కాలం దాన్ని వదిలేశారు, విడిచిపెట్టేశారు. 2021లో అదనం బిల్డింగ్ పనులు ప్రారంభమైన తర్వాత ఈ 2021లో ప్రారంభమైన నుంచి 24 వరకు 1,17,00,000 రూపాయల మేరకే మీరు ఖర్చు పెట్టారు, 3 కోట్ల రూపాయలు. సరే, బిల్డింగ్ కొంత మేరకు పనులు నడిచాయి. ఆ తదనంతరం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏర్పడి
ఆ ఉండిపోయిన 1,17,00,000 రూపాయల పనులు, ఉండిపోయిన పనులు, పెండింగ్ పనులకి మనం 1,16,00,000 రూపాయలు బిల్స్ మంజూరు చేయడం జరిగిందంటే దాదాపుగా అంటే 1,16,00,000 రూపాయలకి రికార్డ్ చేయడం జరిగింది. కొంత కాంట్రాక్ట్ని చెల్లించి 70,00,000 రూపాయలు బిల్స్ పెండింగ్ ఉంటే గవర్నమెంట్కి ఎంఓపీ రికార్డు చేసి ప్రభుత్వానికి బిల్స్ క్లియర్ చేయమని పంపించడం కూడా జరిగింది. బిల్డింగ్ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధమైంది. ఆ బిల్డింగ్ సంబంధించి దానికి సంబంధించిన జీవో కూడా పత్రికా సోదరులు చూడడం జరిగింది. అలాగే భద్రగిరి సంబంధించి మీరు మాట్లాడారు. అలాగే భద్రగిరి సంబంధించి మీ ప్రభుత్వంలోనే జీవో నెంబర్ 631 18/11/2019లో మీరు ప్రొసీడింగ్స్ తెచ్చారు. 8,90,00,000 దానికి నేను కూడా ఎందుకంటే మీరు శాంక్షన్ తెచ్చారు కాబట్టి 8,90,00,000 ఏదైనా ఈ ప్రాంత శాసనసభ్యురాలుగా మీరు శాంక్షన్ తీసుకొచ్చారు. సరే, దాన్ని మళ్ళీ మీరు ఎప్పుడు ప్రారంభించారు? 2 సంవత్సరాలు ఆగి ఫిబ్రవరి 2021లో దాని పనులు ప్రారంభించారు. 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ప్రారంభించిన తర్వాత 3.5 ఏళ్ళు గడిచాయి. 3.5 ఏళ్ళలో 2024 మేకి మీరు పనులు పూర్తి చేసి బిల్డింగ్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి. గవర్నమెంట్ శాంక్షన్ దీనిలోకి తీసుకురావాలి. ఏదైతే ఉందో దాని వినియోగంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి. మరి అట్లాంటిది మరి 3.5 సంవత్సరాల కాలం కూడా దాన్ని మీరు పూర్తిగా కంటిన్యూ చేయకుండా, దాన్ని పూర్తిగా బిల్డింగ్ పనులు పూర్తి చేయకుండా విడిచిపెట్టేసే పరిస్థితే ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీళ్ళందరి దగ్గరికి మా శాసనసభ్యులు వెళ్ళి జగదీశ్వర్ గారు వారు చొరవ తీసుకొని ఆ ఉండిపోయింది ఏదైతే ఉందో ఈ గిరిజనులకు సంబంధించి ఈ ప్రాంతంలో గతంలో మంజూరైంది అది గతంలో మంజూరైంది. దానికి సంబంధించి ఏదైతే అది మిగిలిన పనులు చేస్తూ దాన్ని వినియోగంలో తీసుకురావడానికి మాకు సహకరించండి అని చెప్పడం, వారి నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. సుమారు 1,77,00,000 రూపాయలు ఫస్ట్ ఈ మీ టెన్యూర్లో ఓన్లీ 2,37,00,000 రూపాయలు మీరు బిల్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల 1,20,00,000 రూపాయలు తెలుగుదేశం అదే కూటమి ప్రభుత్వ హయాంలో 1,77,00,000 రూపాయలు మనకు. అందరికీ నమస్కారం. మన మాజీ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చాలా ఆరోపణలు చేస్తున్నారు. నేను పునాదులు వేస్తే మీరు పూర్తి చేశారు, పూర్తి చేయబట్టే అది ప్రారంభోత్సవం చేయగలిగాం. ఆవిడలాగా మేము రద్దు చేయలేదు. జీవో నెంబర్ 164 తెచ్చి 10 గ్రామాలు 8,000 ఎకరాలకు నీరు ఇవ్వాలి, 4,000 మంది రైతులకి ఆ జీవోని రద్దు చేయించే ఘనత ఇవ్వదు. మా ప్రభుత్వంలో 2019 ఫిబ్రవరి 24 2 జీవో వచ్చింది. 8,000 ఎకరాలు నీరు ఇవ్వడానికి 4,000 మంది రైతులు, 2 మండలాలు 8,000 ఎకరాలు, 10 గ్రామాలు, 4,000 మంది రైతులకు ఉపయోగపడే జీవోని రద్దు చేసి ఘనత నీదమ్మా. మా ప్రభుత్వం వచ్చాక మేము నీలోకి రద్దు చేసే పరిస్థితులు లేవు. మీరు ప్రారంభోత్సవం చేసినవి కూడా, మీరు పునాది వేసిన కూడా పూర్తి చేసిన ఘనత మాది. అది మర్చిపోయి నేను ప్రారంభోత్సవం చేశాను, మీకు పునాది రాయించాను, మీరు పూర్తి చేశారు, అది గొప్ప చెప్పుకుంటారని చెప్తున్నారు. మీరు అలా రద్దు చేయలేదు, అదొకటి గమనించండి. ఇప్పటికైనా ఆ జీవోని మళ్ళీ పునరుద్ధరించడానికి మా ఎమ్మెల్యే గారు, విప్ గారు మళ్ళీ ప్రయత్నం చేసి వస్తున్నారు. మళ్ళీ ఈ 2 మండలాల్లో 8,000 మంది రైతులకి మళ్ళీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే మా మండలంలో ఒక 9 ఇంటర్నల్ రహదారులు ఎప్పుడు మీరు అడిగినా ఎప్పుడు ఇస్తానన్నదే తప్ప ఎప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరికి అవసరం లేని ఒక రోడ్డుని వేసారు మీ కాలంలో. ఒక వారికి అవసరమైన రోడ్డుని 2 కోట్లు ఇచ్చేసారు, అంతకంటే మీరే వేయలేదు. ఇప్పుడు రండి మా మండలం చూడండి, 9 రహదారులకి 12 కోట్లు ఇచ్చి వివిధ దశల్లో ఉన్నాయి పనులు. ఆ సన్యాసరాజపేట రహదారి అయితే మీరే ఊర్లో రానివ్వలేదు మమ్మల్ని, కోట్లు ఆడడానికి కూడా వ్యాసం నొప్పుకొని వెళ్ళలేదు. ఆ రహదారిని పూర్తిగా పునరుద్ధరించి రహదారిని వేసి ఘనత మా ఎమ్మెల్యే గారు. దేని పని ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు చేసి అవార్డులు చేపలొద్దు. నిర్మాణాత్మకంగా ఏమైనా ఉంటే రాజకీయంగా మీరు. కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకి పుష్ప శ్రీవాణి గారు చేస్తున్న దీక్షను, అసత్యవాక్యాలను విరమించుకొని ఆమె ముందాతనంగా నడుచుకోవాలని మేము కూటమి నాయకుల తరఫున నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన కూటమి నాయకులు తల్లికొండ విషయంలో, రోడ్ల విషయంలో 100% వాళ్ళు ఆ యొక్క హుందాతనాన్ని ముందు నడిపించుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.